ఆల్రెడీ పి హనుమంతు ఇష్యూ తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ఇది నార్త్ ఇండియాలో కూడా చాలా మంది డిస్కస్ చేస్తున్న టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఉండేటువంటి ఆ టాక్సిసిటీ విమెన్ పట్ల లేదా మేల్ పట్ల కొంతమంది విమెన్ పట్ల చాలా మంది మెన్ మాట్లాడేటువంటి అబ్యూజివ్ కామెంట్స్, ఇన్సల్టింగ్ కామెంట్స్, సెక్షువల్ ఆబ్జెక్ట్ గా విమెన్ ని లేదా మెన్ ని చూడడం అనే దాని గురించి రకరకాల డిస్కషన్ నడుస్తున్నాయి. అయితే రీసెంట్ గా ఈ అంశుమాన్ సింగ్ గురించి మనందరం చూసాము. ఆయన భార్యకి కీర్తి చక్ర బిరుదు ఆయన భార్యకి ఆయన తల్లికి ఇస్తున్నటువంటి టైంలో ఆమె పేరు ఈ, స్మృతి సింగ్. ఆమె బాధపడుతున్నటువంటి విధానం, భావోద్వేగానికి గురైనటువంటి వీడియోలు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యాయి. అంటే పెళ్ళైన కొన్నాళ్ళకి ఫ్యూ మంత్స్ కే భర్తను కోల్పోవడం, ఇద్దరి మధ్య ఒక మంచి ప్రేమతో వాళ్ళు పెళ్లి చేసుకోవడం. ఒక ఆర్మీ జవాన్ని మనం కోల్పోతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళకి, వాళ్ళ మదర్, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా బాధపడతారు అనేది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తూ, మన కళ్ళకి నిజంగా మన కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, border లో ప్రాణాలు సైతం తెగించి ఆ కుటుంబాలు బాధపడుతున్నటువంటి టైం చూస్తే మనకు చాలా బాధేస్తుంది. సైన్యంలో పనిచేస్తూ గతేడాది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆర్మీ మెడికల్ డాక్టర్, పంజాబ్ రెజిమెంట్ చెందినటువంటి 26వ బెటాలియన్ కెప్టెన్ అంశుమన్ సింగ్ మరణం తర్వాత కీర్తి చక్ర పురస్కారంతో కేంద్రం సత్కరించింది. ఈ అవార్డు కెప్టెన్ అంశుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్, అతని తల్లి అందుకున్నారు. అయితే ఈ అవార్డు అందుకునేటువంటి సమయంలో ఆమె కెప్టెన్ అంశుమన్ సింగ్ ధైర్య సాహసాల గురించి చెప్తూ ఉన్న టైంలో స్మృతి సింగ్ అదంతా వింటూ ఆమె ఎమోషన్ గురి చాలా బాధపడింది ఆ అమ్మాయి. ఆ వీడియోకి కూడా, ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఆ వీడియోలకి కూడా కింద అత్యంత నీచమైనటువంటి కామెంట్లు. నువ్వు ఏం బాధపడకు, నీ మొగుడు చచ్చిపోయాడని నేను ఉన్నానని, లేకపోతే నేను ఒకసారి నేను అనుభవించాలనుకుంటున్నానని. అంటే ఎంత ఎంత దరిద్రగొడ్డు జనరేషన్ మనం తయారు చేస్తున్నాం అనేది. అంటే అనానిమస్ గా పేర్లు పెట్టుకుని వెనక ఏమీ లేకుండా ఈ రకమైనటువంటి కామెంట్స్, ఎంత నీచానికి వీళ్ళు తయారవుతున్నారు, ఎందుకు ఎంత చండాలంగా తయారవుతున్నారు, ఎంత కడుపులో తిప్పుతుంది చెప్తుంది, అంత అంత వరస్ట్ గా ఎట్లా ఆలోచించగలుగుతున్నారు. అసలు ఇంకొకళ్ళు దేశం బయట మన కోసం పోరాడి, ఎవరు మన కోసం పోరాడాడు? మీ గురించి మా గురించి కదా పోరాడాడు అతను. చచ్చిపోయాడు అతను. పోరాటంలో భాగంగా చచ్చిపోయాడు. ఇంకో కారణంతోనో చచ్చిపోయాడు. అట్లాంటి వ్యక్తి భార్య గురించి అసలు అట్లా మాట్లాడడానికి వీళ్ళు మనుషులా? వీళ్ళు కామ కుక్కలా? పశువులా? రాక్షసులా? వీళ్ళని ఏ రకమైనటువంటి పేరుతో పిలవాలో నాకైతే అర్థం కాలేదు చూసిన తర్వాత. షాక్ అయిపోతున్నా అట్లాంటి కామెంట్లు చూసి. అవన్నీ బాగా తిడుతున్నారు వాళ్ళందరినీ కూడా. చిన్న ఇందులో ఉన్న ఒక చిన్న పాజిటివ్ ఏంటంటే వాళ్ళని వదలట్ల. వెంటనే కింద రిప్లైస్ లో తీవ్రంగా పచ్చి తిట్లు తిడుతున్నారు వాళ్ళని. ఇట్లాగే పెంచిందా మీ అమ్మ, సిగ్గు జరం ఉండి బతుకుతున్నారా మీరు అనేసి. కింద జనాలు ఇదివరకు చూసి ఊరుకునేవారు, చిచ్చి ఎవడు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అట్లా కాదు. వాడు ఆ రిప్లై డిలీట్ చేసేదాకా ఆడిని ఉత్తికి ఆరేస్తున్నారు కామెంట్స్ లో. ఆ రకంగా ఉండాలి మిగతా వాళ్ళంతా కూడా. ఇట్లా మాట్లాడే వాళ్ళు 100 మందిలో ఆ 40 మంది మాట్లాడాలనుకుని 10 మందే మాట్లాడతారు. మిగతా 30 మంది భయపడి ఆగుతారు. ఈ 10 మందిని కూడా మిగిలిన 60 మందో, మిగిలిన 30 మందో స్ట్రాంగ్ గా, 60 మందిలో 30 మంది స్ట్రాంగ్ గా కండెమ్ చేసి అందరి ముందు ఏకి పారేస్తే ఆ మిగతా 30 మంది భయపడినట్టు ఈ 10 మంది కూడా నెమ్మదిగా 5% తగ్గుతారని నేనైతే నమ్ముతాను. అందుకే ఏ ఇన్సిడెంట్ జరిగినా దాని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి మనందరం. ఇప్పుడు నేను జర్నలిస్ట్ కాబట్టి వీడియోలు తీస్తున్నాను అనుకుంటారు చాలా మంది. కంప్లీట్లీ రాంగ్. నేను ఒక నార్మల్ సిటిజన్ అయినా సరే ఇట్లాంటి వీడియోలు తీస్తా. కాకపోతే జర్నలిస్ట్ వల్ల కాస్త సోర్స్ ఎక్కువ ఉంటది, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటదేమో. నాకంటే మీకు కూడా దొరుకుతుంది కాస్త ఎతికితే, పెద్ద బ్రహ్మ విజయం కాదు. సో కొన్ని వీడియోల వరకు వదిలేయండి. మీ సోషల్ మీడియాలో మీరు రియాక్ట్ అవ్వండి, మీరు మాట్లాడండి, కాన్వర్సేషన్స్ బిల్డ్ చేయండి. మీరు మాటల వల్ల, కాన్వర్సేషన్స్ వల్ల, డిస్కషన్స్ వల్లే ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. అందరూ సైలెంట్ గా ఉండేసరికి ఇట్లాంటి దుర్మార్గులు ఈ రకంగా రెచ్చిపోతూ ఉంటారు. ఒక మంచి వ్యక్తి యొక్క సైలెన్స్ దుర్మార్గుడి యొక్క దారుణాల కంటే అత్యంత ప్రమాదకరం ఎప్పుడైనా సరే. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఇలాంటి ప్రతి అంశం మీద రియాక్ట్ అవ్వాలి. అట్లీస్ట్ ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, నా గురించి అని చెప్పట్లు. ఇట్లా ఇట్లా చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఉన్న దయచేసి షేర్ చేయండి. అట్లాగే రియాక్ట్ అవుతూ ఉండండి. ప్రతి దాని మీద రియాక్ట్ అవ్వండి. ఈ వీడియోనే కాదు, మీరు చూసేటువంటి నెగిటివ్ వీడియో ఏదైనా చూస్తే, పాజిటివ్ వీడియో చూస్తే బాగా చెప్పారు లేదా మీరు సరి చేసుకోండి అని కామెంట్ చేయండి. అట్లాగే ఏదన్నా ఒక నెగిటివ్ వీడియోని వదలకండి. వాడి చిచ్చి ఇట్లా ఉన్నారంటే వదలకండి. నువ్వు చేసేది తప్పు, నువ్వు ఈ రకంగా తప్పు చేస్తున్నావు, క్లియర్ గా ఒక కామెంట్ పెడతా ఉండండి ప్రతి ఒక్కళ్ళ మీద. అది ఇన్స్టా అయినా, యూట్యూబ్ అయినా, వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా. మీ రియాక్షన్ అనేది పాజిటివ్ పీపుల్ సైలెంట్ గా ఉండటం వల్ల ఇట్లాంటి వాళ్ళు హెచ్చు మీరుతున్నారు. మిగతా చెప్పాను కదా, 40% మందికి ఉంటది కానీ ఒక 10 మంది వేస్తారని. మిగతా 30% మంది వెయిట్ చేస్తుంటారు. ఎవడో ఏం మాట్లాడిపోతే నెక్స్ట్ పెంచుకుందాం మేము కూడా. అదే అట్లా 11, 12, 13, 14, 20, 25% వెళ్తుంది రానున్నటువంటి సంవత్సరాల్లో. సో కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇట్లాంటి వాటిని, పాజిటివ్స్ మీరు రెస్పాండ్ అవ్వకపోయినా పర్లా, అవి జరుగుతాయి మంచితనాలు.
కానీ నెగెటివ్స్ జరిగినప్పుడు వెంటనే మీరు మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఇట్లా జరుగుతుందని, ఇంత వరస్ట్‌గా ఉన్నారేంట్రా అని పెట్టండి చాలు. మీరు ఎవరిని తిట్టేయక్కర్లా. సబ్జెక్ట్ మాట్లాడక్కర్లా. దిస్ ఈజ్ బ్యాడ్. దిస్ ఈజ్ వరస్ట్ అని పెట్టండి. మిగతా జనరేషన్స్, కొత్త జనరేషన్స్ చూసి ఓకే. మన అన్నయ్య పెట్టాడు, లేకపోతే మన పెద్దమ్మ పెట్టింది, మన అక్క పెట్టింది, మన మామయ్య పెట్టాడని చూసి, మన అత్తయ్య పెట్టిందని చూసి ఓకే. ఇది తప్పు అన్నమాట. సో ఇంత సీరియస్ అవుతున్నారంటే మనం ఎంకరేజ్ చేస్తున్నామే అనానిమస్ అకౌంట్స్‌లో తెలియకుండా. అమ్మో! ఎందుకైనా మంచిది రేపు పొద్దున్న చూస్తే మనల్ని తిడతారని వాళ్ళైనా డిలీట్ చేసుకుంటారు. సో ఒక పాజిటివ్‌ని ఎప్పుడైనా మనం స్ప్రెడ్ చేయగలిగేది కాన్వర్జేషన్స్ వల్ల మాత్రమే. కాన్వర్జేషన్స్ అనేవి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన వాట్సాప్ స్టేటస్‌లే, మన స్టోరీలే. ఇవి చాలా మంది అనుకుంటారు ఏదో నాకంతా తెలుసు నేను పెట్టాను. కాదు. మీ మనసులో ఉన్నది నా రూపంలో బయటకొస్తోంది అంతే. మీరు పెడతం వల్ల నేను క్రియేట్ చేసినటువంటి ఒక చిన్న మార్పు కంటే మీరు కొన్ని ఎన్నో రెట్లు, కోట్ల రెట్లు మార్పును తయారు చేయగలుగుతారు. డెఫినైట్‌లీ నెగెటివ్ కనపడినప్పుడు దయచేసి మీరు వాట్సాప్‌లో వాటిని ఖండిస్తూ ఉండండి. స్టోరీస్‌లో పెడుతూ ఉండండి. ఇన్‌స్టాలో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడండి. మేక్ సమ్ పాజిటివ్ కాన్వర్జేషన్స్. అప్పుడే నెగెటివ్ కాన్వర్జేషన్స్ తగ్గుతాయి.